పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం. పోలవరం నియోజకవర్గంలో ఉన్న పలు ప్రధాన సమస్యల గురించి శాసనసభలో మాట్లాడిన పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు ఐటీడీఏకి మొన్న బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఐటీడీఏకి నూతన పీఓని నియమించాలని తెలిపారు. ఐటీడీఏ ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని, ట్రైకార్ లోన్స్ గిరిజనులకు అందించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చెందేలా ప్రణాళికను తీసుకురావాలని తెలియజేశారు. రోడ్లు, ఇళ్లు, కరెంటు సమస్యలు ఉన్న గిరిజన గ్రామాలను అభివృద్ధికి తీసుకురావాలని కూటమి ప్రభుత్వానికి తెలియజేశారు. ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గుడెల్లో నడవడానికి రోడ్లు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై, గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వాల్లో ఐటీడీలో పీఓలు 10 సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా సరైన పీఓలు లేరు అధ్యక్ష. వెంటనే ఆ ఉద్యోగస్తులు పీఓల్ని నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే ఐటీడీఏలో వైటీసీ సంస్థ ద్వారాగా చదువుకున్న నిరుద్యోగులకి అండగా నిలిచింది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఈ అవకాశం కల్పించలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి వైటీసీకి సంబంధించి అనేక చదువుకున్నటువంటి నిరుద్యోగులకి డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా, మిషనరీ స్కూల్స్, డిఎస్సి కోచింగ్, ఎలక్ట్రానిక్స్ రిపేర్స్ స్కూల్స్ ఇవన్నీ పెట్టి నిరుద్యోగులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆర్థికంగా ఐటీడీల ద్వారాగా ఉపాధి కల్పించేవారు అధ్యక్ష. జయసూర్య గారు, ఎమ్మెల్యే గారు. అలాగే దీనిపై ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే